BRS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న BRS నేతలు. ప్రత్యక్ష ప్రసారం మీడియాతో మాట్లాడుతున్న శ్రీ అమర్నాథ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ తెలంగాణ. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి. BRS ఎమ్మెల్సీ కే కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు. కాగా ఈ కేసులో కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి ఈడీ తరపున ఎస్జీ వాదనలు వినిపించారు. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న BRS నేతలు. ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు BRS పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా BRS పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ BRS పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడడానికి నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం. వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతపడితే తాళాలు వేసుకుంటే మంచిది. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపన. సార్, మొన్న సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత మెచ్చి ఉంటుందని చెప్పారు. ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దెమైకు గతంలో చాలామంది రాజకీయ పార్టీల వేదికల మీద కొందరు నాయకులను మేము చూసినాం. అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు, ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు. అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే
ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే ఇక దాన్ని దేవుడు కూడా క్షమించడు. ఆయన స్థాయిని పెంచుకోవాలి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడడానికి. కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు బహుశా ఇక పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది. గతంలో మిత్రమా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం. అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది. వీళ్ళందరూ ఏమైపోయిందో, వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించక ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మేము పెట్టినటువంటి కౌంటర్ ఆఫ్ డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ గ్రాంట్ చేసిండు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇలా ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఒక మాట అండి, ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము? విచారణ పూర్తి అయింది, ఛార్జీ షీటు దాఖలైంది, అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనం ఇలా స్పష్టంగా మాట్లాడింది. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ధర్మాసనమే కోర్టే ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించునన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు విజ్ఞతతోటి ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్, క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా స్పష్టంగా అంత మాట. అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచిలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అన్నది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ లైవ్లు ఉండొచ్చు, ఢిల్లీ నుంచి తన అడ్వకేట్. ఇంకా అందరికీ నమస్కారం. ఒక అక్రమంగా పెట్టిన కేసులో
కేసులో సక్రమ బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది. ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు. అది కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది, ఇచ్చింది. అందరు గౌరవించాలి. మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. పాజిటివ్ మేమంతా మనము ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం, చూసినాము. చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. దీంట్లో ఛార్జ్షీట్ వేయబడింది, విచారణ పూర్తయింది. ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించిందనేది కూడా లైవ్లో మనము డిబేట్ను చూసినాం. ఆర్గ్యుమెంట్స్ను సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ను కూడా చూసినాం. అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మార్చి 15 నుండి కవిత గారు జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ వచ్చింది, సంతోషించదగ్గ అంశం. దీనికి వక్ర భాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారం మీడియాతో మాట్లాడనున్న శ్రీ అమర్నాథ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ తెలంగాణ. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి ఈ మీడియా సమావేశం తీసుకోవడం జరుగుతున్నది. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ఈ వక్ఫ్ చర్చ జరుగుతున్నది. నిన్నటికి నిన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 పేరు మీద పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత జేపీసీకి ఇవ్వడం జరిగింది. దాన్ని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిన్న తిరస్కరించడం జరిగింది. సో అంటే అది ఊహించిందే వాళ్ళు తిరస్కరిస్తారని. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించకుంటే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే తెలంగాణ వక్ఫ్ బోర్డు ఎన్నో సంవత్సరాలుగా ఎంఐఎం కనుసన్నలలో, ఎంఐఎం చేతులలో ఉన్నదనేది మనందరికీ అర్థమవుతున్న విషయము. నిన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే విషయం మాట్లాడడం జరిగింది. మొత్తం భారతదేశంలో రైల్వే అట్లాగే రక్షణ రంగం తర్వాత అత్యంత ఎక్కువ భూమి కలిగిన భూమి యాజమాన్య సంస్థ వక్ఫ్. ఈ వక్ఫ్ బోర్డులు అంటే మనం తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణలోనే దాదాపు 77,000 ఎకరాలకు వాళ్ళు యాజమాన్యంగా ఉన్నారు. ఒక్క వక్ఫ్ బోర్డుతోనే అనేక మంది పేద ముస్లింలు, ముస్లిం కుటుంబాలు వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసులు కొట్లాడుతున్నారంటే దాదాపు 90% మంది, ఆ కేసులలో 90% మంది ముస్లింలే ఉన్నారు. అట్లాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. సమీనా సయ్యద్ అనే ఒక వృద్ధ మహిళ 100 కోట్లకు సంబంధించిన ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీ ఎంఐఎం గుండాలు, ఎంఐఎం నాయకులు కబ్జా చేయడం జరిగింది. అట్లాగే హైటెక్ సిటీలో మనందరికి తెలుసు, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు ఎంఐఎం వాళ్ళు. సో ఎంఐఎం గుండాలు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. సో మనకు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, హైదరాబాదులో ఎవరు అధికారంలో ఉన్నా, హైదరాబాదులో రాజ్యం చెలాయించేది ఎంఐఎం అనే విధంగా హైదరాబాదును వాళ్ళ చేతులలో పెట్టడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాలుగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎంఐఎం చేతిలోనే అనేక కబ్జాలు, కుంభకోణాలు, అట్లాగే ముఖ్యంగా ల్యాండ్ డీలింగ్స్, ఇటు నాలాలు, చెరువులు కబ్జా చేయడమే కాకుండా వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా కబ్జా చేస్తున్నారనేది మనం అనేక ఉదాహరణలు చూస్తున్నాం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఉధృతంగా చర్చ జరుగుతున్నది సల్కం చెరువు గురించి. మీ చర్చ చూస్తున్నారు. ఆ చెరువులో ఫాతిమా ఓవైసీ అనే పేరు మీద ఒక కాలేజీని హైడ్రా సంస్థ ఇప్పటివరకు కనీసం దానికి నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు అభయహస్తం అనే చెప్పుకునే భస్మాసుర హస్తం కూడా ఎంఐఎం ఓవైసీ చేతిలోనే ఉన్నది అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది. అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నదనేది అనేక సార్లు ఓవైసీ అట్లాగే
బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ చేతిలోనే ఉన్నది అంటే అది ఏం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఎంఐఎం పార్టీ, ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ యొక్క గూండాలు, వాళ్ళ యొక్క నాయకులు చెప్పు చేతులలోనే ఈ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ల్యాండ్లు కావచ్చు, అట్లాగే హైదరాబాద్లో ఉన్న అనేక ప్రాంతాలలో నాలాలు, చెరువుల కబ్జాలు కూడా కావచ్చు. ఈ రెండు విషయాలను ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకే ప్రశ్న వేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, అట్లాగే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు అయితేనేమి, ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాయకులు కబ్జా పెట్టిన నాలాలు, చెరువులను ఎప్పుడు తొలగిస్తారు? ముఖ్యంగా ఫాతిమా ఓవైసీ కాలేజ్ను ఎప్పుడు తొలగిస్తున్నారో వాళ్ళు ఒక డేట్ చెప్పాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది చూడడానికి మేమందరం కూడా వస్తాం. ఎందుకంటే ఎంఐఎం నాయకుల మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వము అసలు వాళ్ళ కేసులు ఏవి కూడా నడిపించకుండా అట్లనే వాళ్ళను అదేదో ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కూరగాయలు పట్టుకుని వినూత్నంగా నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, వాచ్మెన్, కుక్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రైవేటు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు సేవలో ముందుకు పోవాలన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఎంతో సుదినం, ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. నెల రోజుల క్రితమే దీన్ని వారి చేతుల మీదుగా మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాదాపు జ్యోత్స్నాదేవి, దోనపాల రెడ్డెం రామకోటరెడ్డి, అలాగే తర్వాత రామ్టెక్ సుధాకర్. ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో, అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు,
పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు, మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ₹1,00,000 పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు ₹1,00,000 కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆయనకు తెలివి ఉందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మాజీ ఎంపీ ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలున్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రు మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను, అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా ముకుల్ రోహిత్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్, ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు, వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా ఈ ముకుల్ రోహిత్ మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది. అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చిండ్రది? నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలివితో ఒక మాటలు. ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహిత్ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ రోడ్ అంటివి. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సుప్రీంకోర్టును కించపరిచే విధంగా కామెంట్స్ చేయడం మంచిది కాదు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్నే ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది. మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు,
వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు. ప్రత్యక్ష ప్రసారం మీడియాతో మాట్లాడనున్న శ్రీ అమర్నాథ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ తెలంగాణ. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.